నిన్నటి వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. ఏకంగా 4 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తన గురువు గంభీర్ తల ఎత్తుకునేలా బౌలింగ్ చేసి విమర్శకుల నోరు మూయించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియాలో యువ పేసర్ హర్షిత్ రాణా సెలక్షన్ పై అనేక విమర్శలు, ప్రశ్నలు వచ్చాయి. కానీ సిడ్నీ వేదికగా జరిగిన 3వ వన్డేలో హర్షిత్ రాణా బంతితో సమాధానం చెప్పాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లకు తాళం వేయడమే కాకుండా ఆస్ట్రేలియాను మెరుగైన స్కోర్ కు చేరకుండా అడ్డుకున్నాడు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో దుమ్ము రేపాడు. హర్షిత్ రాణా 4 వికెట్లతో రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 61 పరుగులు జోడించిన అనంతరం సిరాజ్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కి చేరాడు. దాంతో తొలి పేసర్ ప్లేయర్ ఆసీస్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అనంతరం మ్యాథ్యూ షాట్ తో కలిసి మిచెల్ మార్ష్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ కు చేర్చాడు. ఆ కాసేపటికే మ్యాథ్యూ షాట్ ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా అలెక్స్ క్యారీని శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్ తో హర్షిత్ రాణా అవుట్ చేశాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు మ్యాచ్ రెన్షా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మిచెల్ ఓవెన్ ను హర్షిత్ రాణా అవుట్ చేయగా మిచెల్ స్టార్క్ ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేశాడు. నాథన్ ఎలిస్ ను ప్రసిద్ధ కృష్ణ క్యాచ్ అవుట్ చేసి పెవిలియన్ కు చేర్చాడు. ఆడమ్ జంపాతో కలిసి కూపర్ కాన్లీ కాసేపు పోరాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో బౌండరీలు రాబట్టాడు. ఈ ఒక్క మ్యాచ్ తో తన సామర్థ్యం ఏంటో చూపించాడు హర్షిత్ రాణా. మరి రాబోయే టీ20లో కూడా గంభీర్ రాణాను కొనసాగిస్తాడా అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే గంభీర్ ఇప్పటికే హర్షిత్ రాణాను ఎంతలా సపోర్ట్ చేస్తున్నాడో చూస్తున్నారు. చూడాలి మరి టీ20లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తాడో.